محمد وعلى آله وصحبه ومن والاه إلى الدين అభిమాన మిత్రులు మీ అందరికీ ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఇన్షాల్లా మనం ఉపవాసానికి సంబంధించిన కొన్ని సమస్యలు అలాగే కొన్ని నియమాలు ఇన్షాల్లా చర్చించుకుందాం. అందులో ప్రథమంగా ఏమిటంటే రమజాన్ ఉపవాసం అనేది ఎప్పుడు విధిగావించబడింది. రమజాన్ ఉపవాసం ఎప్పుడు విధిగావించబడింది అంటే హిజ్రీ శకం 2వ సంవత్సరం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు హిజ్రత్ చేసి వెళ్లిన 2వ సంవత్సరం షాబాన్ నెలలో ఈ రమజాన్ ఉపవాసాలనేవి విధిగావించబడ్డాయి. అంటే మక్కాలో ఉండగా రమజాన్ ఉపవాసాలు విధిగావించబడలేదు, మదీనా వెళ్లిన తర్వాత విధిగావించబడ్డాయి. ఇది మనం గమనించాల్సిన విషయం. మరి ఈ ఉపవాసాల వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన నుండి ఏం కోరుకుంటున్నా అంటే అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడు, లఅల్లకుం తత్తఖూన్. ఈ ఉపవాసాల ద్వారా మీలో అల్లాహ్ ఎడల ప్రేమ, అల్లాహ్ ఎడల ఆశ, అల్లాహ్ ఎడల భయం అనేది కలగాలి. తక్కువ అనే గుణం అనేది మీలో చోటు చేసుకోవాలి. కనుక దీని ముఖ్య ఉద్దేశం ఇది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిచ్చాడు. ఆ రకంగా ఏ ఆరాధన ఉద్దేశాన్ని తీసుకున్నా దాని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే తక్కువ అని, మనలో అల్లాహ్ ఎడల ప్రేమ, అల్లాహ్ ఎడల ఆశ, అల్లాహ్ ఎడల భయం, ఈ మూడు యొక్క గుణాలు జనింపజేయాలన్నది అసలు దీని యొక్క ఉద్దేశం. సరే, ఇప్పుడు ఉపవాసం విధైంది కదా, దీనికి 3 దశల్లో ఉపవాసం అనేది విధైంది. ఎన్ని దశల్లో? 3 దశల్లో ఉపవాసం అనేది విధైంది. ఉదాహరణకు ప్రారంభ దశలంటే ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండలేకపోతే పరిహారం చేయండి. ఉపవాసం మీరు ఉండలేకపోతున్నారు, పరిహారం, ఇది మొదటి దశ. ఇది మొదటి దశ అంటే ఉపవాసం ఉండండి, లేదంటే పరిహారం ఇవ్వండి. 2వ దశలో ఏమైందంటే సరే అందరికీ ఉపవాసం అనేది విధిగావించబడింది. అయితే సరేనా, ఎవరైతే ఉపవాసం ఉండి నిద్రపోతాడు, ఉపవాసం ఉండి అతను నిద్రపోయాడు, ఇఫ్తారీ సమయం అనేది అయిపోయింది, ఇంకా అతనికి ఇఫ్తారీ చేసే అవకాశం లేదు, మళ్ళీ అతను ఉపవాసాన్ని కంటిన్యూ చేయాలి. అలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో చాలా ఒక సహాబీ స్పృహ కోల్పోయి పడిపోయిన సందర్భం కూడా ఉంది. ఎందుకు, ఇంకా ఏమి తినకపోతే అందులో ఆ కాలంలో ఇప్పుడు ఏసీలు గీసీలు లేవు కదా, కనుక ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపశమనం అనేది ప్రసాదిస్తూ కానీ అల్హమ్దులిల్లా మీరు నిద్రపోయినా మేల్కొన్నా ఉపవాస విరమణ తర్వాత మొదలు ఫజర్ అజాన్ వరకు మీరు తినొచ్చు తాగొచ్చు అన్న ఆదేశం అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవతరింపజేశాడు. కనుక అదే ఉపవాసాన్ని ఈరోజు మనం పాటిస్తూ ఉన్నాం. సరే అండి, ఇప్పుడు ఉపవాసానికి 2 మూల స్తంభాలు ఉంటాయి. ఉపవాసం నెరవేరాలంటే 2-3 మూల స్తంభాలు ఉంటాయి. అందులో మొదటిది అంటే ఇమ్సాక్. మొదటిది ఏంటి? ఇమ్సాక్. ఇమ్సాక్ అంటే ఆగి ఉండడం. అంటే వేటి నుంచి ఆగి ఉండాలి? ఉపవాసం ఏ విషయాల వల్ల భంగం అవుతుందో ఆ విషయాలన్నిటి నుండి మనం ఆగి ఉండాలి. ఎప్పటి నుండి? సరేనా, ఫజర్ అజాన్ మొదలు సరేనా మగరిబ్ అజాన్ వరకు మనం చూచాగా చెప్పుకుంటే, సరేనా ఫజర్ అజాన్ మొదలు సరేనా మగరిబ్ అజాన్ వరకు ఉపవాసాన్ని భంగపరిచే సకల విషయాల నుండి మనం ఆగి. ఉపవాసాన్ని భంగపరిచేవి లోపలికి వెళ్ళేవి ఉంటాయి, బయటికి వచ్చేవి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. లోపలికి వెళ్ళేవి ఉంటాయి, బయటికి వచ్చేవి. ఆహార పానీయం లోపలికి పంపిస్తాం, సరేనా. బయటికి అంటే నేను బలవంతాన కక్కుకున్నా, బలవంతం కావాలనే వాంతి చేసుకుంటున్నా, కనుక బలవంతాన నేను వాంతి చేస్తే ఏమవుతుంది? ఉపవాసం భంగమైపోతుంది. సరే, అలాగే రక్తం ఎక్కువ శాతం అనేది డొనేట్ చేసేసారు, మనకు బలహీనత వచ్చిందంటే ఉపవాసం అయిపోతుంది, బలహీనత. అయితే రక్త పరీక్ష కోసం మనం ఇస్తున్నామంటే అలాంటి వాటి వల్ల ఏమీ కాదు. సరే, కనుక మొదటిది ఏంటి? ఇమ్సాక్ అంటే ఆగి ఉండడం. రెండవది ఏంటి? సంకల్పం. రెండవది ఏంటి? సంకల్పం, నియత్. ఈ సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి? ఫర్జ్ ఉపవాసానికైతే మనం ఫజర్ అజాన్ కన్నా ముందు చేసుకోవాలి. ఫజర్ అజాన్ కన్నా ముందు ఖచ్చితంగా చేసుకోవాలి. సరే, ఫజర్ అజాన్ ముందు చేసుకోవాలి. దేనికి? ఫర్జ్ ఉపవాసానికి. అదే నఫిల్ ఉపవాసానికైతే సూర్యుడు బాగా తలపైకి ఎగబాకేంత వరకు కూడా మీరు ఆగి ఆ తర్వాత సంకల్పం అయితే మధ్యలో తినకూడదు. సంకల్పం వరకు మధ్యాహ్నానికన్నా ముందు మనం నఫిల్ ఉపవాసానికి సంకల్పం అనేది అవకాశం అనేది మనకు ఉంటుంది. సరే, ఇప్పుడు నియ్యత్ అనేది ఏదైతే ఉందో, సంకల్పం ఏదైతే ఉందో, ఇది నోటితో పలకాల్సిన అవసరం అనేది లేదు. ఇది మనసులో మనం అనుకుంటే సరిపోతుంది. నేను మనసులో అనుకుంటే సరిపోతుంది. సరే, కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. సరే, ఇప్పుడు ఒక డౌట్ అనేది వస్తుంది. అదేమిటంటే ఒక వ్యక్తి అతను మరిచిపోయి తిన్నాడు, త్రాగాడు అంటే అతని ఉపవాసం ఏమవుతుంది అంటే, ఒకవేళ అతను మరిచి తిన్నాడు అంటే
అతని ఉపవాసం అనేది పూర్తవుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, అతను తినలేదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి తినిపించాడు, తాపించాడు అన్నారు. ఇది ఇక ఒక వ్యక్తి ఒక గదిలో ఉన్నాడు, లేట ఒక భయంకర పరిస్థితి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అతనికి పగలేమిటి రాత్రి ఏమిటి అనేది తెలియడం లేదు, పగలేమిటి రాత్రి అనేది తెలియడం లేదు. అతను బహుశా ఇఫ్తార్ సమయం అయిపోయిందో అని అతను ఏమన్నాడు, ఇఫ్తార్ చేసేసాడు సరేనా. కనుక అలాంటి వ్యక్తి ఉపవాసం ఏమవుతుందంటే అతని ఉపవాసం పూర్తయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక అవాంతర పరిస్థితి అనేది ఉంది కనుక అల్లాహ్ కరుణామయుడు కనుక ఖచ్చితంగా అతని ఉపవాసాన్ని స్వీకరిస్తాడు. అయితే తెలిసి అనేది ఆ తప్పు అనేది చెయ్యకూడదు. సరేనే. ఇప్పుడు ఉపవాసం ఎవరి మీద విధి ఉంటుంది అంటే 6 షరతులు ఉంటాయి, వారి మీదే ఉపవాసం అనేది విధి, మిగతా వారి మీద ఉపవాసం విధి కాదు. మొదటిది ఏమిటంటే అతను ముస్లిం అయి ఉండాలి, అంటే ముస్లిం కాని ఏ వ్యక్తి మీద ఉపవాసం విధి కాదు. రెండవది అతను బుద్ధిమంతుడై ఉండాలి, తెలివితేటలు, అంటే పిచ్చోని మీద ఉపవాసం అనేది, లేదంటే స్పృహ కోల్పోయిన వ్యక్తి మీద, కోమాలో ఉన్న వ్యక్తి మీద ఉపవాసం అనేది లేదు. సరేని. అదేవిధంగా యవ్వనస్తుడై ఉండాలి, పిల్లల మీద ఉపవాసం అనేది లేదు. మనం ఉండేలా అతనికి వారికి తర్ఫీదు ఇవ్వచ్చు, కానీ తప్పనిసరిగా వారు కంపల్సరీగా ఉండాలనిక రూల్ అయితే లేదు. అదేవిధంగా అతను నివాసితుడై ఉండాలి, అంటే ఒక ప్రాంతంలో నివసించే వ్యక్తుడై ఉండాలి, అంటే ప్రయాణికుడి మీద ఉపవాసం లేదు. ఇక 5 అంటే అతని శక్తి ఉండాలి, ఉపవాసం ఉండగలిగే శక్తి ఉండాలి. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండాలి, లేదా బాగా ముసలైన మరి అలాంటి వ్యక్తుల మీద ఉపవాసం అనేది ఉండదు, కనుక శక్తి అనేది ఉండాలి. ఇక 6వది మనం తీసుకుంటే షరియత్ పరమైన అడ్డంకులు అనేవి ఏవి ఉండకూడదు. షరియత్ పరమైన అడ్డంకులు ఏమిటి? ఉదాహరణకు స్త్రీలకు ఋతుస్రావము గాని, అలాగే పురిటి రక్త యొక్క స్రావము గాని, ఇదేమిటి షరియత్ పరమైన అడ్డంకులు అన్నమాట. ఒకవేళ ఒక స్త్రీకి ఋతుస్రావం జరుగుతుంది, లేదా పురిటి రక్త స్రావం జరుగుతుంది అంటే వారి మీద ఉపవాసం లేదు, వారు ఉపవాసం ఉండకూడదు, ఉపవాసం అనేది ఉండకూడదు. ఈ 6 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరిలో ఉంటాయో వారి మీదనే ఉపవాసం విధిగా విధించబడుతుంది. సరే, ఇప్పుడు ప్రయాణికులు అని ఎవరిని మనం అంటామంటే, నేను 7 గంటలకు ప్రయాణం చేయాలా, అలా అని నేను ఉపవాసం వదిలేయడానికి లేదు, నేను ఉపవాసం ఉండాలా. నేను ప్రయాణం చేసి నా ఊరి పొలిమేర దాటిపోయిన తర్వాత 80 కిలోమీటర్ల దూరం నేను ప్రయాణం చేస్తున్నాను అన్నప్పుడు, దూరం చాలా కఠినమైన ప్రయాణం నేను చేస్తున్నాను అన్నప్పుడు నేను ఉపవాసం అనేది ఆ పొలిమేర దాటిన తర్వాత విరమించాలి. ముందే నేను రేపు ప్రయాణం చేస్తున్నాను కదా అని ముందే నేను ఉపవాసం విరమించడానికి, సహరి చేయకుండా ఉండడానికి అనుమతి లేదు. సరేని. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. మరి ప్రయాణంలో ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా అంటే 3 స్థితులు అనేవి ఉంటాయి. ఒకటేమిటంటే చాలా సులభంగా ఏసీ కార్లో వెళ్తున్నా, సరే 1000 కిలోమీటర్లే ఉండేలే, ఫ్లైట్లో వెళ్తున్నా ఉదాహరణకు, ఏమి ఎలాంటి యొక్క ఇబ్బంది లేదు. మరి అలాంటి సమయంలో మనం ఉపవాసం ఉండొచ్చు, మంచిది, ఉంటే మంచిది. ఒకటేమిటి కాస్త కష్టంగా ఉంది కనుక అనుమతి ఉంది, మీరు ఉండకపోయినా పర్లేదు. మూడవ స్థితి ఏమిటంటే ప్రమాదకరము, ప్రాణాపాయము. మూడవ స్థితి ఏంటి? ప్రాణాపాయము. కనుక అలాంటి సమయంలో మనం ఉపవాసం ఉండకపోవడమే ఉత్తమము. సరేనా? ఒక ఆయనకు అకాలంలో లేదు సార్. సరే, కనుక ఇది అల్హమ్దులిల్లాహ్ ఈ రోజుకి సంబంధించిన కొంత ముఖ్యమైన సమాచారం మీకు తెలియజేశాను. కనుక అభిమాన మిత్రులారా, ఈ ఉపవాస యొక్క నియమాలు ఏవైతే ఇన్షాల్లా మీకు స్లైడ్ రూపంలో చేసి మీకు పంపిస్తాను. ఇన్షాల్లా వివరంగా ఇన్షాల్లా ఇందులో చూసుకోవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న విషయాన్ని పాటించి సద్బుద్ధి మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.